గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఇక్కడ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో 2 క్రికెట్ గ్రౌండ్లు బీసీసీఐ స్టాండర్డ్స్తో స్టేట్ మరియు రంజీ మ్యాచ్లకు ఆతిథ్యం ఇచ్చే విధంగా గ్రౌండ్ని పెట్టాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాము. దానికి సంబంధించి అక్కడ అగ్రహారం మరియు జిల్లా చెరువు విలేజ్లో ఉన్న పెద్దలందరి యొక్క సహకారంతో అక్కడ మేము ఆ 2 గ్రౌండ్స్ని ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించాము. ఈ గ్రౌండ్ సహకారానికి మాకు ల్యాండ్ మరియు ఇతర సహకారాలు అందిస్తున్న అక్కడ గ్రామ పెద్దలకి మరియు ల్యాండ్ ఓనర్ గారు పేరు చెప్పదలుచుకోవట్లేదండి, కానీ వాళ్ళ యొక్క కృషి వల్లే మేము ఈరోజు అక్కడ గ్రౌండ్ని మేము చేయగలుగుతున్నాము. ఆ గ్రామ పెద్దలు, అక్కడ ఉన్న పాలేరు నియోజకవర్గం సంబంధించిన ప్రతి ఒక్క గ్రామ పెద్దలకి, ప్రతి ఒక్క గ్రామస్తులకి మా ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ తరఫు నుంచి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. మేము మీకు తెలియకపోయినా ముందు మేము చేసే కార్యక్రమాలు, మేము పెట్టే టోర్నమెంట్ల వల్ల మేము ఎవరో మీకు తెలుస్తాము. మేము ఎవరినైనా అక్కడ కలుపుకొని వెళ్ళట్లేదని చెప్పి భావిస్తే కనుక దయచేసి క్షమించండి. మాకు ఎవరెవరైతే అక్కడ గ్రామ పెద్దలు ఉన్నారో, ఎవరెవరైతే పెద్దలు ఉన్నారో వాళ్ళందరినీ కలిసి ఈ విషయం మేము చెప్పడం జరిగింది. ముందు కూడా అందరి యొక్క సహకారాలు తీసుకుంటూ ఈ ఖమ్మం జిల్లాని దేశం నుంచి క్రికెట్ ప్లేయర్లను ప్రొడ్యూస్ చేసే కేంద్రంగా మేము నిలిపించాలనే ఉద్దేశం మీద ది న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ ఆ 2 గ్రౌండ్స్ని పాలేరు నియోజకవర్గంలో ఏర్పాటు చేయడానికి ఈరోజు మేము ఈ ప్రెస్ మీట్ ద్వారా అనౌన్స్ చేశాం. ధన్యవాదాలు. జిల్లా చెరువులో 2 గ్రౌండ్లు కట్టడానికి ఏర్పాటు చేస్తున్న సందర్భంలో ఈ ప్రెస్ మీట్ చేసినాం. పిల్లగాళ్ళని మంచి పెద్ద ఎత్తున తీసుకోపోవాలని కృషితో మేము చేసేదానికి మీరు సహకరించడం దానికి ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో మీరు ఎట్లా మోటివేట్ చేస్తారు? మండల స్థాయి, జిల్లా స్థాయి మండల్ ఇన్ఛార్జ్లని అక్కడ నుంచి మండల్ ఇన్ఛార్జ్ నుంచి మండల్ నుంచి టీం తీసుకొని డిస్టిక్ వచ్చిన తర్వాత డిస్టిక్లోంచి టీంని హైదరాబాద్ తీసుకుపోయి అక్కడ మ్యాచెస్లో వాళ్ళు పర్ఫార్మెన్స్ చూసి మంచిగా ఆడితే స్టేట్ లెవెల్కి పోతారు. ద న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క అధ్యక్షుడైన నేను నాగేశ్వరరావుని జిల్లా చెరువు దగ్గర అగ్రహారం గ్రామంలో మేము 14 ఎకరాల విస్తీర్ణంలో ఉన్నటువంటి వ్యవసాయ భూమిని క్రీడాకారుల భావితరాల భవిష్యత్తుకు క్రికెట్ క్రీడని అభివృద్ధి చేసే విషయంలో అక్కడ 2 టర్ఫ్ వికెట్లు ఇంటర్నేషనల్ స్థాయిలో నిర్మించడం జరుగుతుంది. కాబట్టి ఈరోజు ఈ యొక్క లోగోను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఇక్కడ త్వరలోనే మేబీ మేము అనుకుంటున్నాం డిసెంబర్ లోపలనే అక్కడ ఉన్నటువంటి గ్రౌండ్లను కంప్లీట్ చేసి ఇక్కడ ఉన్నటువంటి జిల్లాలో ఉన్నటువంటి క్రీడాకారులని మరి అదేవిధంగా ఇతర స్టేట్లో ఉన్నటువంటి అండర్-14, అండర్-16 యూనివర్సిటీస్ అండ్ రంజీ ప్లేయర్స్ని కూడా తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళతోటి మమేకం చేసి అంటే కలిపి ఆడిపించే ఉద్దేశంతో ఫ్లడ్ లైట్స్ కూడా ఏర్పాటు చేయించి వాళ్ళలో ఉన్నటువంటి క్రీడని వెలికితీయడానికి మేము బాగా కృషి చేస్తున్నాము. దీనికి అక్కడ ఉన్నటువంటి గ్రామంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలు మరి 2 ఊర్లలో ఉన్నటువంటి పెద్దవాళ్ళు కూడా మాకు చాలా సహకరిస్తున్నారు. కాబట్టి ఈరోజు ఈ యొక్క లోగోని రిలీజ్ చేయడం జరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి క్రీడాకారులను సరైన సదుపాయాలు అందించాలన్న ఉద్దేశంతో ఈరోజు క్రికెట్లో ఉన్నటువంటి ఔన్నత్యాన్ని వీళ్ళకు తెలియజేయాలన్న ఉద్దేశంతో ఇన్ని రోజుల అంటే ఇంత ఘన చరిత్ర కలిగినటువంటి ఖమ్మానికి నేటికి అన్ని రకాల జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఏ రకమైన హంగులు ఉన్నటువంటి ఒక క్రికెట్ గ్రౌండ్ లేదు అన్న ఒక తపనతో మనము ఈ డిసెంబర్లో అగ్రహారం ఏదైతే మనకు ఖమ్మం బస్ స్టాండ్ నుంచి 18 కిలోమీటర్ల దూరంలో 14 ఎకరాల క్యాంపస్లో 2 అతిపెద్ద గ్రౌండ్లు అంతర్జాతీయ స్థాయిని కల్పించే విధంగా రూపొందించడం జరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటి అంటే మన ఖమ్మం జిల్లాలో ఉన్నటువంటి ప్రతి క్రికెట్ క్రీడాకారుడికి సరి అయిన ప్లాట్ఫామ్ దొరకాలని, వాడు ఆడే ఆట సరి అయిన గ్రౌండ్లో ఆడాలని, ఆ ప్రాక్టీస్ చేసి అదే ప్రతిభని హైదరాబాద్లో చూపించాలి, అక్కడి నుంచి మనకు ఇంటర్నేషనల్ స్థాయికి వెళ్ళాలనే కోరికతో మన అందరము ద న్యూ ఖమ్మం డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ యొక్క ముఖ్య ఉద్దేశాన్ని జయప్రదం చేయాలని ఇటువంటి బృహత్కరమైన కార్యక్రమానికి చేపట్టాము. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో.
సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.